సివిల్ సర్వీసెస్లోకి లేదా సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది స్టేజ్ వైజ్ ఎలా చెప్తారు? లైక్ ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ అండి, డోంట్ సీ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఓకే. సీ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అబౌట్ యూ. బికాస్ సక్సెస్ నెవర్ టీచ్ యూ ఎనీ లెసన్, ఓన్లీ ఫెయిల్యూర్ టీచెస్ యూ లెసన్. విత్ దట్ లెసన్ యూ కెన్ రెట్రోస్పెక్ట్ అండ్ యూ కెన్ కమ్ అవుట్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. చాలామంది ఏం చేస్తారంటే ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ లాగా చూస్తారు. ఫెయిల్యూర్ అయిపోతే ఏంటి, నా జీవితం ఏంటి అనుకుంటారు. బట్ బీ హ్యాపీ వెన్ యూ గెట్ ఫెయిల్డ్, బికాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ టు కమ్ టు నో యువర్ నెగటివ్స్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ టెల్ టు మై జూనియర్స్. మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత మీ ఎక్కడెక్కడైతే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారో వాళ్ళందరినీ వెళ్ళి కనిపించారా? యా, షూర్ అండి, కనిపించాను. సో అందరి దగ్గరికి వెళ్ళి ఐ హెడ్ టేకెన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఎలా ఉందండి రైట్ నౌ కేరళ మొన్న వరద బేభత్సం తర్వాత? ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం అండి. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం, బట్ రీహాబిలిటేషన్ చాలా బాగా జరుగుతుంది. చాలా ఫాస్ట్గా చాలా బాగా జరుగుతుందండి. ఓకే. అంటే మీరు అక్కడ కేరళలో జాయిన్ అయిన వెంటనే వచ్చిన మేజర్ ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే, వేరే వాళ్ళైతే చాలా టెన్షన్ పడి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందనే ఒక భయంలో ఉంటారు. అఫ్కోర్స్ ఆ టైంలో కొంతమంది ఆంధ్ర అబ్బాయి కేరళ గురించి ఏం తెలుసు అన్న పాయింట్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పని విన్నాను. అయినా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా 4.5 అవర్స్లో 2.5 lakh మనుషుల్ని 48 hours 2.5 లక్షల ప్రజల్ని కానీ అలాగే మూగజీవాలని కానీ కొంతమంది వందలలో మూగజీవాలను కూడా కాపాడారు అని చెప్పని నేను విన్నాను. సో అంటే ఆ టైంలో పర్టికులర్గా సిచ్యువేషన్ ఇది. నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చాను, కొన్ని ఆల్రెడీ మీ మీద కొన్ని బాణాలు ఎక్కుపెట్టున్న మాటలు అవి చూసి మీ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది ఆ రోజు? మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఐ బిహేవ్ లైక్ ఎ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే ఎవడి మాట వినడు, వాడు అనుకున్నది చేస్తాడు, కింద వాళ్ళ చేత బలవంతంగా అయినా సరే బుల్డోజ్ చేసి చేయిస్తాడు. ఐ బిహేవ్ లైక్ ఎ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. And I have the support of the finance minister sir also. So the honorable finance minister is also the local MLA. Okay. So ఆ రోజు నైట్ నేను ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక మీటింగ్లో ఉన్నాము. దెన్ వీ గాట్ ఏ కాల్, ఇట్లా సరౌండింగ్ ఏరియాస్లో వాటర్ లెవెల్ రైజ్ అయింది అని చెప్పేసి. దెన్ వీ డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు ఎవాక్యువేట్. అప్పుడు అందరినీ పిలిచి ఒక మీటింగ్ పిలిచాము, ఇట్లా ఎవాక్యువేట్ చేద్దామంటే కొంతమంది సార్ అది కామనే సార్, అక్కడే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అని చెప్పి, కొంతమంది సార్ అది ఎలా కుదురుతుంది, రోడ్డు రైల్వే లేదు కదా అని చెప్పేసి. అండ్ దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ మీ ఆల్సో. అంటే లైక్ అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు, సమ్ పీపుల్. బట్ నాకు మినిస్టర్ గారికి అందరికీ ఒక క్లారిటీ ఉంది, మనం ఎవాక్యువేట్ చేయించాలి అని చెప్పేసి. సో నైట్ దాదాపు 2:30-3 దాకా ఒక ప్లానింగ్ చేసుకున్నాము, ఎక్కడెక్కడ బోట్లు పెట్టాలి, ఎక్కడెక్కడి నుంచి బోట్స్ తీసుకురావాలి, ఫస్ట్ ఎక్కడికి పంపించాలి, సెకండ్ ఎక్కడికి పంపించాలని. అండ్ జస్ట్ 3కో 2:30కో నేను 3 అనుకుంటానండి ఇంటికి వెళ్ళేసి నా వైఫ్కి చెప్పాను, నేను కొంచెం లేట్గా వస్తాను, 2-3 days తర్వాత వస్తాను, నువ్వు మాత్రం బాబుని జాగ్రత్తగా చూసుకో, ఏమైనా అవసరం అయితే కనుక వీళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పేసి. సో నేను ఫీల్డ్కి వెళ్ళాను 5ంటికి. ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే నీళ్ళు వచ్చేసినాయి. సో అక్కడికే నా మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసినాయి. సో దెన్ వీ స్టార్టెడ్ సెండింగ్ ద బోట్స్. ఇనీషియల్గా పీపుల్కి తెలియదు కదా అక్కడ అంత వరద రాబోతుందని చెప్పేసి కొంతమంది రిలక్టెంట్గా ఉన్నారు. బట్ లేటర్ వాళ్ళు కూడా మనం నీట్గా సేఫ్గా తీసుకొచ్చాము. దాదాపు 48 అవర్స్లో మనం ఆ తాలూకు మొత్తాన్ని ఖాళీ చేయించాము. ఇంకో నెక్స్ట్ 24 hours ఏం చేయించామంటే పాయింటెడ్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది. అంటే మాకు కంట్రోల్ రూమ్లో ఎవరెవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి తిరిగి ఫోన్ చేసాం, మీ వాళ్ళు సేఫ్ అయినా కాదా అని చెప్పి. ఓకే. కొంతమంది లేదు సార్ మా వాళ్ళు ఇంకా సేఫ్ కాదు, ఇంకా అక్కడ ఉన్నారు అంటే ఆ ఏరియా కనుక్కొని అక్కడికి పంపించి చేసామన్నమాట. సో దాదాపు కంటిన్యూస్గా ఒక 48 గంటలు మనం ఇచ్చేసాం. దాని తర్వాత ఇంకొక 24 గంటలు పాయింటెడ్ సెర్చ్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు ఎక్కడి దాకా నీళ్ళు వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్ కూడా ఇలా పట్టుకొని ఉంచునే వాళ్ళం అందరం. బట్ ఫైనల్లీ ఎప్పుడైతే అందరిని ఎవాక్యువేట్ చేసామో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. యూనిసెఫ్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారని చెప్పాను మనం. దాని గురించి లైక్ యూనిసెఫ్ రిప్రజెంటేటివ్ యస్మా అలీ హక్ అని చెప్పేసి ఒకళ్ళు వచ్చారనమాట. మాకు తెలియకుండా తను ఆ ఏరియా మొత్తం వెళ్ళేసి అంతా లైక్ ఎంక్వైరీ చేశారు ఏంటి ఎలా జరిగిందని. సో తను
నన్ను కలవటానికి నా ఆఫీస్కి వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఏమన్నారంటే లైక్ 2.5 లక్షల మందిని కాపాడటం ఒక ఎత్తు అయితే, అది కేవలం బోటు మార్గాన కాపాడటం రెండో పెద్ద ఇది. మూడోది అది ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, ఇంతమందిని కాపాడినా ఒకళ్ళు చనిపోలేదు. ఒక పిల్లవాడు కూడా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వేరుపడలేదు. ఒక పిల్లవాడు కూడా చనిపోలేదు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి షీ హ్యాస్ అప్రిషియేటెడ్ ఇట్, షీ ఎక్నాలెడ్జ్డ్ ఇట్. దట్ ఈస్ ఐ థింక్ ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్, హానర్డ్. అలాగే అక్కడ తీసుకొచ్చిన అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా మీరు బుక్లో చదివి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం చేసేటప్పటికి బుక్ నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం ఒక క్రిటికల్ కండిషన్ ఫేస్ చేసేటప్పుడు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటారు? యాక్చువల్లీ ఐ టెల్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ అండి. ఇదంతా జరుగుతున్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఫోన్ కాల్స్, బోట్ అక్కడికి పంపించండి, బోట్ ఇక్కడికి పంపించండి, బోట్ అక్కడికి పంపించండి అని చెప్పేసి. నేను అన్నీ వింటున్నాను, బట్ నేను మాత్రం బోట్ అక్కడికి పంపించాలి, అక్కడికే పంపిస్తున్నాను. ఓకే. సో ఐ వాజ్ వెరీ క్లియర్. ఓకే. నేను ఒక బోట్ సైజ్ చూసి ఈ బోట్ని అక్కడికి పంపించండి, ఆ బోట్ని ఇక్కడికి పంపించండి, ఈ బోట్ని అక్కడికి పంపించండి అని చెప్పేసి. ఒక వాలంటీర్ గ్రూప్ నన్ను గమనిస్తుంది అనమాట. ఓకే. అంతా చేయటం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు, సార్ ఏంటి సార్ మీరు హౌ ఆర్ యూ డిసైడింగ్ ఈ బోట్ని అక్కడికి పంపించాలని, ఈ బోట్ని ఇక్కడికి పంపించాలని, ఇక్కడ ఈ బోట్ పెద్దది కదా, దీన్ని అక్కడికి పంపిస్తే బాగుండేది కదా అని. లేదు, లైక్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ యొక్క గ్యాప్ 7 meters, వాటర్ 3 meters రైజ్ అయింది, అంటే 4 meters గ్యాప్ ఉంటుంది. దీని యొక్క ఇదేమో 5 meters ఉంది బోట్. సో జనాలు ఎక్కితే కనుక 4.5 అయింది, కానీ హై టైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇది అక్కడికి వెళ్ళదు కాబట్టి ఇక్కడికి పంపించాను అని చెప్పాను. సో అంటే నాకు లైక్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రిమెంబరింగ్ ద థింగ్స్. నేను ఒక రోడ్లో 1 kilometer వెళ్తే అటు లెఫ్ట్ సైడ్ ఏం షాప్ చూశాను, రైట్ సైడ్ ఏం షాప్ చూశాను, అండ్ వెళ్ళేటప్పుడు ఏ కార్లు చూసానో అవన్నీ గుర్తుంచుకుంటాను. అండ్ జనాలందరికీ తెలియదు ఇంకొకటి ఏంటంటే, ఐ వాజ్ ఏ ఇండియా టాపర్ ఇన్ జియోగ్రఫీ. ఓకే. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను వచ్చి 8 months అయినా సరే నేను ప్రతిరోజు ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళేవాడిని. సో మీరు నా సబ్ డివిజన్లో ఒక ప్లేస్ చెప్తే అది రోడ్ నుంచి ఎలా వెళ్ళొచ్చు, రైల్ నుంచి ఎలా వెళ్ళొచ్చు, వాటర్ వే నుంచి ఎలా వెళ్ళొచ్చో కూడా చెప్పగలను. మీరు ఒక బోట్ చూపిస్తే కనుక ఈ బోట్ ఆ బ్రిడ్జ్ దగ్గర ఈజీగా వెళ్తుంది, ఇంకో బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట హై టైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఐ కెన్ విజువలైజ్ ద పాత్ అండ్ ఐ కెన్ టెల్ ఇట్. సో అలా 48 hours అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఆ వాలంటీర్స్ ఒక కామెంట్ అన్నారు, సార్ రియల్లీ వీ హ్యావ్ సీన్ ఏ లీడర్, రియల్లీ వీ హ్యావ్ సీన్ ఏ లీడర్ సార్. లైక్ మాకు ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నదానికి ఈరోజు వి గాట్ ద ఆన్సర్. రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అని చెప్పేసి దే హ్యావ్ టేకెన్ ఏ ఫోటో విత్ మీ అండ్ దే వెంట్. సో ఇప్పటికీ ఆ వాలంటీర్స్ ఆ ఫోటోనే డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్నారనమాట. దే వాజ్ సో హ్యాపీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్. అలాగే యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చిన మెడిసిన్స్లో ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా అలాగే మళ్ళీ రిటర్న్ పంపించారు కదా. అండ్ దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే అంత నీళ్ళు వచ్చిన తర్వాత ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, భరత్ అని నేను సినిమా చూసానండి. అక్కడ మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఏ పల్లెలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ పల్లె పొలిమేరు దాటకుండా ఆ పల్లెలోనే ప్రాబ్లం క్లియర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని. ఆయన మీనింగ్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే. సో 1995లోనే కేరళలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. దే ఆర్ సో స్ట్రాంగ్. మేము ఇంత ఇదిగా అన్నీ చేయగలిగాము అంటే మా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో మాకు ఎప్పుడైతే 20 days పునరావాస కేంద్రాల్లో 3.5 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరినీ హెల్ప్ చేయడానికి టీచర్స్ అందరూ ముందుకు వచ్చారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అందరూ ముందుకు వచ్చారు. సో మేము ఆ టైంలో ఏం చేసామంటే ఓనం అనే ఫెస్టివల్ వచ్చింది, మేము అందరికీ మంచి భోజనాలు పెట్టేసాం. ఆ భోజనాలు పెట్టినప్పుడు అందరికీ చెప్పాం, ఇలా మనందరం కలిసి ఉంటున్నాం కదా, ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్సిసైక్లిన్ అన్న ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి, ఇంత mg, అప్పుడు ఫీవర్స్ కానీ ఏమి రావంటే అందరూ వేసుకున్నారండి. సో అందరూ చెప్పిన మాట విన్నారు, అందరూ వేసుకున్నారు. దట్స్ ద రీజన్ వై దెర్ ఇస్ నో సింగిల్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్. అది అలపిలోనే కాదండి, మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా అది సక్సెస్ఫుల్గా చేశారు. బట్ అలపిలో ఎందుకు బాగా నేమ్ వచ్చింది అంటే అతి చిన్న జిల్లాలో అతి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయింది అలపిలో.
ఓకే Like within Alappi, there are 700 camps with 3.2 lakh people. కట్టినాడు దీనికి బాగా దగ్గరేమో. Yeah, Kutanad is part కుట్టనాడు of Alappi. సారీ. Kutanad is part of Alappi. సో అందుకని చెప్పేసి ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అండి. ఓకే సో దట్ ఈస్ వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, నిజంగా ఏం రిపోర్ట్ అవ్వలేదు, మీరు దాచిపెడుతున్నారు. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్, దెర్ ఇస్ నో అవుట్ బ్రేక్ అని చెప్పాము. సో లాట్ ఆఫ్ మెడిసిన్స్ దే హ్యావ్ టేకెన్ బ్యాక్. అంటే అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా అంత పటిష్టంగా ఉంది అని చెప్పని విన్నానండి. ఇజంట్ ఇట్? అంటే మన పంచాయతీరాజ్ సిస్టమ్కి అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్కి ఏంటంటారు? అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్. ఓకే ఓకే, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. ఓకే, హీ హ్యావ్ కంప్లీట్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అలపి మున్సిపాలిటీ. అలపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదాన ఉంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు. ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు, ఈజ్ ద హెల్త్ మినిస్టర్. స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ మినిస్టర్. అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళలో. ఓకే, నో వన్ థింగ్స్. నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు, భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 వేసి చెప్పారో అవన్నీ 1995లోనే ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే భరత్ అనే నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు, నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు, బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు. ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హావ్ సీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో. లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది. ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంత ఇదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో నుంచొని ఉన్నారనమాట. సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్? దట్ ఈస్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటీషియన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పీపుల్, పొలిటీషియన్, బ్యూరోక్రాట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్. కానీ అలాంటి సిస్టమ్ మన మిగతా జిల్లాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో చూడగలమంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఐ థింక్ మన దాంట్లో కూడా రిఫార్మ్స్ గ్రాడ్యువల్గా వస్తున్నాయండి. ప్రజలు ఇక్కడికన్నా కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎక్కువ. ఐ టెల్ యూ అండి, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ లిటరసీ. యా, దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అట్ ఈస్ 100% లిటరేట్ స్టేట్. లిటరేట్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు, వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదివేస్తారు. ఓకే. సో మా డ్రైవర్ అయినా సరే వచ్చే ముందు న్యూస్ పేపర్ చదవాల్సిందే, లేదంటే వాడు న్యూస్ పేపర్ పట్టుకొని వస్తాడు, ముందు పెట్టుకుంటాడు, ఎక్కడైతే బండి ఆపుతామో అక్కడ మరీ న్యూస్ పేపర్ చదువుకుంటాడు. దే హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ బికాస్ దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బు అంటే గవర్నమెంట్ డబ్బు వాళ్ళ కోసం వాడుతున్నారా లేదా అన్నదానికి ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళు విజిలెంట్గానే ఉంటారు. అసలు ఈ విషయం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతమంది తెలుసు? తెలిస్తే అసలు ఎలక్షన్స్ వాటి రిజల్ట్స్ ఒక రకంగా మారిపోతాయి. ఓట్ అనేది ఎంత పవిత్రంగా భావిస్తారంటే వాళ్ళు, రీసెంట్గా చెంగనూరు అని ఒక బై ఎలక్షన్ జరిగింది. ఐ వాజ్ షాక్డ్ సీయింగ్ హౌ పీపుల్ థింక్ ఫర్ ఓట్. ఒక ఓటు వేయటానికి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు, మనం ఇతనికి వేద్దాం, అతనికి వేద్దాం, అతనికి వేద్దాం. ఆ వార్డులో వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఈ వార్డుకి అతను ఏం చేశాడు, అంతకు ముందున్న అతను ఏం చేశాడు, కొత్త అతను ఏం చేస్తా అంటున్నాడు. మళ్ళీ అగైన్ థర్డ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత వెళ్ళి ఓటేస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో చెప్పమంటారా? అంటే మీరు కేరళలో ఉన్నారు కదా ప్రస్తుతానికి. ఏం డిస్కషన్స్ ఏమి ఉండవండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంత డబ్బు తీసుకున్నారో ఎవరికి చెప్పరు. ఓకే, వాడు సారా ఇచ్చాడా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడా, ఎన్ని వందలు ఇచ్చాడు, ఎన్ని వేలు ఇచ్చాడు లెక్క చూసుకోవడం, వాడు ఎవరికి వేయాలనుకోండి వాళ్ళకి వేయడం అల్టిమేట్గా. కానీ సార్ అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మీరు ఎడ్యుకేషన్ కాదు లిటరసీ అన్నారు. ఎగ్జాక్ట్లీ అలాంటి లిటరసీ అసలు మన దగ్గర చూస్తే కనుక 60% అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మన దగ్గర, లిటరసీ లేని వాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే 60%. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో మనం ఇలాంటి వాతావరణం మనం చూడగలమంటారా మీ ఉద్దేశంలో? ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎన్నాళ్ళు పడుతుందంటారు? ఐఎమ్ రియల్లీ క్లూలెస్ ఆఫ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, బట్ ఐఎమ్ ఆప్టమిస్టిక్. తెలుగు రాష్ట్రాలు ఐ థింక్ ఆఫ్టర్ కేరళ
కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. నేను గ్రాడ్యువల్గా ఆ చేంజ్ గమనిస్తున్నాను. లైక్ ఐ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఆఫీస్లో కూర్చుంటే ఒక పంచాయతీ మెంబర్ వచ్చి సార్ ఐఎమ్ పంచాయతీ మెంబర్ ఆఫ్ దిస్ పంచాయత్ అని చెప్తారు. ఓకే. ఒక మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి సార్ ఐఎమ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆఫ్ దిస్ అంటే ఐ కెన్ ఏబుల్ టు సీ హౌ దే ఆర్ టేకింగ్ ఏ స్మాల్ పంచాయతీ మెంబర్ పోస్ట్ ఆల్సో సో ప్రెస్టీజియస్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వెన్ ఐ వెంట్ టు కేరళ లైక్ ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆంధ్ర నుంచి వెళ్ళాను. సో లైక్ ఇట్ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ 6 months ఫర్ మీ టు అడాప్ట్ టు దట్ కల్చర్ అండ్ టు దట్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే నాకన్నా డెవలప్డ్ అయిన స్టేట్కి నేను వెళ్ళి పనిచేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. నాకన్నా తెలుగు వాళ్ళ మధ్య నేను పనిచేస్తున్నాను. ట్రూ. సో దిస్ ఈజ్ వాట్. అంటే లాంగ్వేజ్ నేర్చుకున్నారా ప్రస్తుతానికి? అవునా? మలయాళం నేర్చుకున్నారు చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకున్నారు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ యూ వోంట్ గెట్ ఎనీ ఇంక్రిమెంట్ వితౌట్ క్లియరింగ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. ఓకే. ఒక సీక్రెట్ చెప్పారు మాకు. సో మీరు ఎలా నేర్చుకున్నారు మలయాళం అనేది? నేను పీపుల్తో మాట్లాడుతాను, జనాలతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలప్పి అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ సిటీ అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ టూరిజం. అంతేకాని యాజ్ ఎ టౌన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ టౌన్ అంటే. సో అక్కడ జనాలకు అంత ఇంగ్లీష్ రాదు. సో నేను ఫస్ట్ 2-3 months నేను మలయాళం బాగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని. నేర్చుకున్నాను. ఈరోజు ఐ కెన్ స్పీక్ మలయాళం కంప్లీట్లీ. ఇప్పుడు ఐఏఎస్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? ఐఏఎస్ అయిన తర్వాత ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. విజయవాడ అమ్మాయిని చేసుకున్నారు. యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ. హీ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, మై ఫాదర్ ఇన్ లా. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నేను అనుకున్నాను మై వైఫ్ హ్యాస్ టు బి ఎ డాక్టర్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అని. సో ఐ హావ్ టేకెన్. ఎందుకంటే ఐ వాంట్ టు మ్యారీ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అంటే హూ కెన్ అండర్స్టాండ్ మీ వెరీ వెల్. సో దట్ ఈస్ వాట్. బాబుకు 1 year అనుకుంటా. యా 1 year అండి. బాబు పేరేం పెట్టారు? రిషిత్ నందన్. రాగదీప అనుకుంటా కదా. యా అదే తను ఒక ఎంట్రీలో మిస్సెస్ కూడా మాట్లాడారు. యాక్చువల్లీ నేను చాలా భయపడిపోయాను ఏడ్చేసాను అని చెప్పని. యాక్చువల్లీ తను భయపడదండి. ఏమైందంటే మా ఇంట్లో పనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు తనకి. సార్కి మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్కి భుజం దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్ ఇంతాక జారి పడ్డారంట, సార్ కొంచెం ఇబ్బంది అయిందంట, స్లిప్ అయ్యారంట, ఇంతక బోట్ వచ్చి సార్ని తగలబోయిందంట. సో ఇలా హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేసరికి షీ స్టార్టెడ్ ఫియరింగ్. ఓకే. సో అండ్ దట్టు నేను ఒక 48 గంటలు తనకి కనిపించలే. అండ్ న్యూస్ పెడితేనేమో అంత బీభత్సంగా ఉందని చూపిస్తుంది. సో దెన్ షీ స్టార్టెడ్. ఇంకా 48 hours అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే ఇంక వెంబటనే హక్ చేసుకొని స్టార్టెడ్ క్రయింగ్. అండ్ నిద్రపోయేవాడు మా అబ్బాయి కూడా లేచి వచ్చి నా కాలు పట్టుకుని వాడు ఎరవటం మొదలు పెట్టాడు. వాడికి ఏం అర్థమైందో తెలియదు. అంటే వాడు 48 hours చూడకుండా వాడు ఎక్కువ. సో ఇది బోత్ స్టార్టెడ్ క్రయింగ్. అండ్ ఒక 2 hours రిఫ్రెష్ అయ్యి సెల్ ఆన్ చేశాను. ఇంటికి రాగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసి 2 hours తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. రిపీటెడ్గా కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఒక ఫోన్ మాట్లాడుతుంటే 8 phone వస్తున్నాయి. ఐ వాజ్ షాక్డ్, ఏంటి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి ఏంటి అని. తీరా చూస్తే ఈ 3 లక్షల మందిని కాపాడాం కదా. ఇప్పుడు కాపాడిన వాళ్ళందరూ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అక్కడ వాటర్ లేవని, ఈ ఫెసిలిటీస్ లేవని. అంటే జస్ట్ ఇంకా మరి వెంబటిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి కావాలి కదా. సో 1 నిమిషం దాకా ఐ వాజ్ క్లూలెస్, ఏంటి హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి. దెన్ అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, దట్ ఈస్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆల్ ద టీచర్స్. ఎందుకంటే ఎక్కువ క్యాంప్స్ అనే పునరావాస కేంద్రాలు మనం స్కూల్స్లోనే పెట్టాం. సో అందుకని స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ రమ్మని చెప్పాము, పంచాయతీ వాళ్ళందరినీ రమ్మని చెప్పాము, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ రమ్మని చెప్పాము. ఇన్ఫ్యాక్ట్ వీ గేవ్ ఎన్ ఆర్డర్, 24 గంటలు ఎవరైతే పోస్ట్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండాలి. సో ఎప్పుడైతే మేము ఆ ఆర్డర్ ఇచ్చామో అప్పుడు ఆ క్యాంప్ అంటే ఆ పునరావాస కేంద్రంలోనే వాళ్ళకి వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయిపోయి, సాయంత్రం టీ ఉంటే బాగుంటుంది, రాత్రికి ఉప్మా ఉంటే బాగుంటుంది, పొద్దున్నే పుట్టు ఉంటే బాగుంటుంది, అట్లా వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఒకవేళ ఏమైనా ఐటమ్స్ లేకపోతే టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా పేరెంట్స్ది, వీ వాంట్ దిస్ మెనీ కేజెస్ ఆఫ్ రవ్వ, దిస్ మెనీ కేజెస్ ఆఫ్ దిస్ అని చెప్పేసి పెట్టుకోవటం, వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం, మా దగ్గర వచ్చిన మెటీరియల్ కూడా మేము ఈక్వల్గా అన్ని కేంద్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయటం అలా చేసాము.
ఇన్ఫ్యాక్ట్ యూనిసెఫ్ టీం వచ్చేసి నన్ను ఒకరోజు అడిగారు, సార్ మీరు కొన్ని క్యాంప్స్ చెప్తే మా సీనియర్స్ వస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాము, ఏ మంచి క్యాంప్స్ సార్ అన్నారు. 700 క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడికైనా తీసుకెళ్ళాం అన్నాను. అంటే వాళ్ళు కొంచెం వెటకారంగా చూశారు. లైక్ ఆబ్వియస్లీ ఐ సెడ్ రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ 700 క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలని అన్నాను. దే వెంట్ టు సమ్ 10 క్యాంప్స్, దే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎంత సాటిస్ఫైడ్ అంటే దే హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ రైటింగ్. మేము నా 20 ఏళ్ళ సంవత్సరాల్లో చూసిన క్యాంప్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ క్యాంప్స్. ఈవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేస్తున్నారు అని చెప్పేసి దే హ్యావ్ డన్ ఇట్. ఈవెన్ ప్రతిరోజు టాయిలెట్స్ అనేవి క్లీన్ చేయటం అన్నిటిని ప్రాపర్గా ప్లాన్ చేసి చేసామండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. 3 మినిస్టర్లు క్యాంప్స్లోనే ఉన్నారు, కలెక్టర్ సార్ క్యాంప్స్లోనే ఉన్నారు, దెర్ ఆర్ అదర్ ఆఫీసర్స్, అందరు ప్రాపర్గా దాన్ని మానిటర్ చేస్తూ అలా తీసుకొచ్చాం వాటిని. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్.